హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. హైడ్రాలో సడన్గా మార్పు ఎందుకు వచ్చింది? హైడ్రా ఎందుకు అన్కంట్రోల్ అయిపోతుంది? ఎందుకు సహనాన్ని కోల్పోతుంది? హైడ్రాలో స్పష్టమైన మార్పు కనబడుతోంది. జనాలపై హైడ్రా విరుచుకుపడుతోంది. హైడ్రా సిబ్బంది జనాలపై చేయి చేసుకున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది? హైడ్రాలో భవనాల కూల్చివేతలోనే దూకుడు అనుకున్నాం, కానీ ఇప్పుడు జనాలపై కూడా దూకుడు చూపిస్తుంది హైడ్రా. అసలు ఏం జరుగుతుంది? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా ఏర్పాటుపై ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నారు, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు, కానీ ఆయన హైడ్రా విషయంలో ముందుకే సాగారు. హైడ్రాకు పూర్తి స్థాయి బలగాన్ని అందజేశారు. హైడ్రా కూడా అంతే దూకుడుగా ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు సాగుతుంది. అనేక చోట్ల చెరువులను కబ్జాల నుంచి విముక్తి కలిగిస్తుంది. అక్రమ నిర్మాణాలను తొలగిస్తుంది. ఈ సందర్భాల్లో అనేక సార్లు బాధితులు హైడ్రాపై తిరగబడ్డారు. హైడ్రా ఈ పరిస్థితులన్నింటినీ సంయమనంగా వాటిని పరిష్కరించుకుంది. ఎక్కడా ఎలాంటి ఉద్రిక్త వాతావరణం ఏర్పడలేదు. కానీ సడన్గా హైడ్రాలో ఇప్పుడు ఏదో మార్పు కనబడుతోంది. ఎందుకు ఈ మార్పు? మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఫిర్జాదిగూడలో హైడ్రా పెద్ద ఎత్తున ఆక్రమణలను కూల్చేస్తుంది. వర్షం పడుతున్నా సరే ఎవరిని లెక్క చేయకుండా హైడ్రా కూల్చివేతల పర్వాన్ని కొనసాగిస్తుంది. అయితే ఈ సమయంలో బాధితులు అందామా, ఆక్రమణదారులు అనుకుందామా, కానీ కూల్చివేతల సమయంలో వాళ్ళ విలువైన ఆస్తులు పోతున్నాయి కాబట్టి అప్పటి వరకు వాళ్ళని బాధితులుగానే పరిగణించాలి. వాళ్ళు తిరగబడ్డారు. ఏమైంది? హైడ్రా సిబ్బంది కూడా వారిపై విరుచుకుపడ్డారు. ఈ దృశ్యంలో స్పష్టంగా కనబడుతుంది. ఒక వ్యక్తి హైడ్రా వాళ్ళను ఏదో అన్నాడు, అనరాని మాటే అన్నాడేమో. మరి హైడ్రా సిబ్బంది దాన్ని సీరియస్గా తీసుకున్నారు. అతనిపై చేయి చేసుకున్నారు, అతన్ని తోసేశారు. ఒక్కసారిగా పెద్ద ఎత్తున హైడ్రా సిబ్బంది అతనిపై దూసుకెళ్లారు. ఫలితంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ సందర్భంగా చాలా మంది బాధితులు హైడ్రాను, ముఖ్యమంత్రిని పెద్ద ఎత్తున విమర్శించారు. అనేక శాపనార్థాలు పెట్టారు. ఇవన్నీ విన్నారు కాబట్టేనేమో హైడ్రా సిబ్బంది కూడా మనుషులే అన్నది నేను కాదను. కానీ ఇంత దారుణంగా వాళ్లపై విరుచుకుపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ పరిస్థితిలో వాళ్ళు బాధితులే. ఆక్రమంగా కట్టడాలు పెట్టుకున్నారా, లేక మోసం చేశారా, ఏం చేసినా సరే ఆ టైంలో వాళ్ళ విలువైన ఆస్తులు పోతున్నాయి. వాళ్ళలో ఆక్రోశం ఉంటుంది, ఆవేదన ఉంటుంది. ఖచ్చితంగా విమర్శిస్తారు, శాపనార్థాలు పెడతారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే పిచ్చి బూతులతో, అనేక రకరకాల వ్యాఖ్యానాలతో తిట్టిపోశారు. అనేక సందర్భాల్లో హైడ్రా ఎక్కడ కూల్చివేతలకు వెళ్ళినా అక్కడ ఫస్ట్ టార్గెట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కొంతమంది రాజకీయ నాయకుల ప్రేరేపితం కావచ్చు, తమ కట్టడాలు పోతున్నాయన్న ఆవేదన కావచ్చు, కానీ వాళ్ళ టార్గెట్ అంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి ముఖ్యమంత్రిని తిడుతుంటే ముఖ్యమంత్రి ఏం చేయాలి? వాళ్ళందరినీ తీసుకెళ్లి లోపల పడేయాలా? వాళ్ళపై లాఠీ చార్జ్ చేయాలా? అలా ఏం చేయలేదే. మరి హైడ్రా సిబ్బంది మనుషులే, హైడ్రా సిబ్బంది కూడా. కానీ ఇలాంటి సంఘటనలు ఎదురవుతాయి. ఖచ్చితంగా తిడతారు, బూతులే తిడతారు. వాళ్ళు పైసా సమకూర్చుకొని అది అక్రమమైనా సరే కట్టుకున్న కట్టడం, తెలుసో తెలియకో తప్పు చేశారు.
వాళ్లకు నచ్చజెప్పాలి. కూల్చివేతల టైంలో వాళ్ళు ఆగ్రహంగా ఏదో మాట్లాడతారు. అంత మాత్రాన వాళ్లపై ఇలా విరుచుకుపడతారా? హైడ్రాలో సడన్గా ఈ మార్పు ఎందుకు వచ్చింది? గతంలో హైడ్రా చరిత్రలో ఇలా ఎప్పుడు జరగలేదు. పోలీసులు అనేక మందిని అరెస్టు చేశారు, సెక్యూరిటీ కల్పించారు, ఇదంతా ఓకే. కానీ ఇప్పుడు హైడ్రాలో జనాలపై కూడా దూకుడు కనబడుతుంది. వీడియోలో స్పష్టంగా కనిపించింది హైడ్రా సిబ్బంది ఒకరిపై చేయి చేసుకోవడం. ఎస్, అతను తిట్టే ఉంటాడు, ఖచ్చితంగా తిట్టాడు కూడా. అంత మాత్రాన సంయమనం కోల్పోయి ఇలా జనాలపై విరుచుకుపడితే ఏం జరుగుతుంది? హైడ్రాకు కొంతవరకు మంచి పేరు ఉంది. బాధితులు తప్ప జనాలందరిలో హైడ్రాకు ఆమోదం ఉంది. హైడ్రాను ప్రశంసిస్తున్నారు, పొగుడుతున్నారు, తమ ఏరియాకు రావాలంటూ ఆహ్వానాలు పలుకుతున్నారు, కంప్లైంట్ కూడా ఇస్తున్నారు. మరి ఇలాంటి అనుకూలమైన పరిస్థితిలో హైడ్రా సిబ్బంది ఇలా రౌడీలా రెచ్చిపోతే ప్రజల్లో ఖచ్చితంగా తిరుగుబాటు వస్తుంది. ప్రజలు ఆలోచిస్తారు, హైడ్రా సిబ్బంది వస్తే కొడతారు కూడా, ఏమనంటే వాళ్ళు చితకబాతారు, జోబు లోపల పడేస్తారు. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు హైడ్రా క్రియేట్ చేసింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఫిర్జాదిగూడలో స్పష్టంగా ఇదే కనబడింది. వర్షం వస్తుంది బాబు, కొంచెం టైం ఇవ్వండి అని మొరపెట్టుకున్న హైడ్రా కనికరించలేదు. ఆ నిర్మాణాలను కూల్చేసింది. కొంత టైం ఇస్తే ఏమయ్యేది? రాత్రికి రాత్రి అక్రమ కట్టడం సక్రమ కట్టడంగా మారిపోతుందా? అలా ఏం చేయలేదు. ఇది ఖచ్చితంగా ప్రజా వ్యతిరేక చర్య. మరి హైడ్రా ఇలా ఎందుకు చేస్తుంది? గతంలో ఎప్పుడు చేయలేదే, తొలిసారిగా ఇంతగా దూకుడు చూపాల్సిన అవసరం ఏంటి? అక్కడి పరిస్థితులు ఏమైనా కావచ్చు, వాళ్ళ వెనుక రాజకీయ శక్తులు ఉంటే ఉండొచ్చు. కానీ బయట కనిపిస్తున్న దృశ్యం హైడ్రా బాధితులపై హైడ్రా దాడి అనే వార్త ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే హైడ్రా సిబ్బంది ఒక వ్యక్తి భుజాన్పై చేసి తోసేయడం, పదుల సంఖ్యలో అందరూ అతనిపై విరుచుకుపడడం స్పష్టంగా వీడియోలో కనబడుతుంది. ఎందుకు ఇంత దూకుడు? హైడ్రా సంయమనంగా ఉండాల్సింది. మీరు మనుషులైనప్పుడు వాళ్ళు కూడా మనుషులే. ఆగ్రహం, ఆవేదన, ఆక్రోశం వాళ్ళలో ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి టైంలో సంయమనంగా ఉండాలి. ముఖ్యమంత్రి సంయమనంగా ఉంటున్న టైంలో నీకేమైంది? అలా విరుచుకుపడతారా? హైడ్రా ఇలా చేస్తూ పోతే హైడ్రా చేస్తుంది మంచి పనే. చెరువులను కాపాడుతోంది, అక్రమ కట్టడాలను నిర్మూలిస్తోంది. దీనికి అందరూ సపోర్ట్ చేస్తున్నారు, బాధితులు తప్ప, అక్రమ కట్టడాలు కట్టుకున్న వాళ్ళు తప్ప. కానీ ఇలా చేయడం వల్ల ఇలా హైడ్రా సిబ్బంది, అది వేరే విషయం, మళ్ళీ పోలీసింగ్ కూడా విలువకొచ్చింది కదా. బహుశా పోలీస్ బలగం సొంతంగా ఏర్పాటు చేసుకోవడం కారణం. సమస్య ఉంటే పరిష్కరించాలి, సంయమనంగా చెప్పాలి. అక్కడ ఉన్న బాధితులు, అక్రమ నిర్మాణదారులు వాళ్ళు కూడా తెలంగాణ ప్రజలే. వాళ్ళు టెర్రరిస్టులు కాదు, ఉగ్రవాదులు కాదు. వాళ్ళ పట్ల ఇంత దారుణంగా వ్యవహరించాల్సిన అవసరం లేదు. అక్రమ కట్టడాలు నిర్మూలించాల్సిందే, నో డౌట్, ఖచ్చితంగా కూల్చేయాల్సిందే. కానీ వర్షం పడుతున్నా సామాను తీసేయడానికి కొంత టైం నుండి మహాప్రభువుని వాళ్ళు వేడుకుంటున్నా కనికరించకుండా ఇలా కూల్చివేతలు సాగిస్తే ఆ వీడియోలన్నీ జనాల్లోకి వెళ్తాయి. ఖచ్చితంగా హైడ్రా బద్నామవుతుంది.